గత వీడియోలలో మనం అకరణీయ సంఖ్యలు మరియు కరణీయ సంఖ్యల గురించి తెలుసుకున్నాం కదా. మీకు తెలుసా, ఏవైనా రెండు అకరణీయ సంఖ్యలు తీసుకుంటే వాటి మధ్య లెక్కించలేనన్ని కరణీయ సంఖ్యలు ఉంటాయని? ఈ వీడియోలో అటువంటి ఒక కరణీయ సంఖ్యను ఎలా కనుగొనవచ్చో నేర్చుకుందాం. ముందుగా సంఖ్యా రేఖపై R1 మరియు R2 అనే రెండు అకరణీయ సంఖ్యలు తీసుకుందాం. ఈ రెండు అకరణీయ సంఖ్యల మధ్యలో ఒక కరణీయ సంఖ్యను కనుగొనడానికి ఈ అసమానతతో మొదలు పెడదాం. అసమానతను ఇంగ్లీష్లో ఇన్ఈక్వాలిటీ అని అంటాం. ఇక్కడ 2 4 కంటే చిన్నది కాబట్టి 2 యొక్క వర్గమూలము 4 యొక్క వర్గమూలం కంటే చిన్నది అవుతుంది. అలాగే 4 యొక్క వర్గమూలము 2కు సమానం. కాబట్టి ఈ అసమానతను ఈ విధంగా రాయవచ్చు. ఇప్పుడు ఈ అసమానతలోని ప్రతి సంఖ్యను 2తో భాగిద్దాం. 0ను ఏదైనా సంఖ్యతో భాగిస్తే ఏమి వస్తుంది? 0 వస్తుంది. అలాగే ఏదైనా సంఖ్యను దానితోనే భాగిస్తే 1 వస్తుంది. ఇంకా మధ్యలో ఉన్న ఈ సంఖ్య 1/√2కి సమానం. కాబట్టి ఎడమ వైపున 0, కుడివైపున 1 వచ్చి ఈ అసమానత ఈ విధంగా సులభతరం అవుతుంది. ఇక్కడ 0 మరియు 1లు అకరణీయ సంఖ్యలు. అలాగే 1 ఒక అకరణీయ సంఖ్య మరియు 2 యొక్క వర్గమూలము ఒక కరణీయ సంఖ్య. ఒక అకరణీయ సంఖ్యను మరొక కరణీయ సంఖ్యతో భాగించినప్పుడు వచ్చే భాగఫలం ఒక కరణీయ సంఖ్య అవుతుంది. కాబట్టి 1/√2 ఒక కరణీయ సంఖ్య. ఏదేని కరణీయ సంఖ్యను దశాంశ రూపంలో రాసినప్పుడు అది అంతము కానీ ఆవర్తితం కానీ దశాంశముగా ఉంటుంది. ఇక్కడ మనం 1/√2ను దశాంశ రూపంలో రాసినప్పుడు అది 0.707106781118 అలా కొనసాగుతుంది. ఈ దశాంశాన్ని పరిశీలిస్తే ఇది అంతము కాదు, ఆవర్తితము కాదు. ఈ విధంగా 0 మరియు 1లను తీసుకున్నప్పుడు వాటి మధ్య 1/√2 అనే కరణీయ సంఖ్యను కనుగొన్నాము. అయితే ఏవైనా రెండు అకరణీయ సంఖ్యలు R1 మరియు R2 తీసుకుంటే వాటి మధ్య ఏ కరణీయ సంఖ్య ఉంటుంది అని మీరు నన్ను అడగవచ్చు. అలాగే దీన్ని కనుగొనడానికి ఈ అసమానత ఉపయోగపడుతుందా అని కూడా అడగవచ్చు. ఇక్కడ సంఖ్యా రేఖపై మనం R1ను R2కు ఎడమ వైపున తీసుకున్నాం. కాబట్టి వాటి మధ్య దూరం R2 - R1. ఇప్పుడు ఈ అసమానతలోని ప్రతి సంఖ్యను మనం R2 - R1తో గుణిద్దాం. ఇక్కడ మనం ఒక ధన సంఖ్యతో గుణిస్తున్నామా లేక ఒక రుణ సంఖ్యతో గుణిస్తున్నామా అని మీరు నన్ను అడగవచ్చు. అవునా? R1 R2 కంటే చిన్నది కాబట్టి R2 - R1 ఒక ధన సంఖ్య. అలాగే ఇది ఒక అకరణీయ సంఖ్య కూడా. కాబట్టి ఫలితంగా వచ్చే ఈ అసమానత యొక్క దిశ మారదు. ఏదైనా సంఖ్యను 0తో గుణిస్తే 0 వస్తుంది. అలాగే 1తో గుణిస్తే అదే సంఖ్య వస్తుంది. కాబట్టి మనకు ఇక్కడ ఎడమ వైపున 0, కుడివైపున R2 - R1 ఉంటాయి. ఇవి రెండు కూడా అకరణీయ సంఖ్యలే. ఇకపోతే మధ్యలో 1/√2 ఒక కరణీయ సంఖ్య మరియు R2 - R1 శూన్యము కాని అకరణీయ సంఖ్య. కాబట్టి మధ్యలో ఉన్న ఈ సంఖ్య వాటి లబ్ధము ఒక కరణీయ సంఖ్య అవుతుంది. ఇప్పుడు ఈ అసమానతలోని ప్రతి సంఖ్యకు R1ని కలుపుదాం. R1కు 0ని కలిపినప్పుడు ఎడమ వైపున R1 వస్తుంది. కుడివైపున R1 - R1 0కి సమానం కాబట్టి R2 మిగులుతుంది. కాబట్టి ఈ అసమానత ఈ విధంగా సులభతరం అవుతుంది. ఇక్కడ R1 మరియు R2లు అకరణీయ సంఖ్యలు. ఇకపోతే మధ్యలో R1 ఒక అకరణీయ సంఖ్య, ఇదేమో ఒక కరణీయ సంఖ్య. కాబట్టి వాటిని కలిపినప్పుడు వాటి మొత్తంగా వచ్చే ఈ సంఖ్య ఒక కరణీయ సంఖ్య అవుతుంది. ఈ విధంగా R1 మరియు R2ల మధ్య మనం ఒక కరణీయ సంఖ్యను కనుగొనవచ్చు. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? ఏవైనా రెండు అకరణీయ సంఖ్యలు తీసుకుంటే వాటి మధ్యలో అసంఖ్యాకమైన కరణీయ సంఖ్యలు ఉంటాయని తెలుసుకున్నాం. అలాగే R1 మరియు R2 అనే ఏవైనా రెండు అకరణీయ సంఖ్యలు తీసుకుంటే వాటి మధ్య R1 + 1/√2 × R2 - R1 అనే ఒక కరణీయ సంఖ్య ఉంటుందని చూపించాను.